హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై మనీషా. ఇది నా ఫస్ట్ ఫుల్ వ్లాగ్ అండ్ షార్ట్స్ పెట్టాను. ఎవరికైనా నా షార్ట్స్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ నా వీడియోస్, నా షార్ట్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్కి జొన్న రొట్టె చేసుకున్నాం. ఎవరికైనా జొన్న రొట్టె రెసిపీ కావాలి అంటే షార్ట్ పోస్ట్ చేసా, చెక్అవుట్ చేయండి. అండ్ అందరం అలా కూర్చొని బయట ఎంజాయ్ చేస్తూ కుకింగ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పూరి చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. ఇది వచ్చేసి తాతయ్య, అమ్మమ్మ, మమ్మీ, నేను, అన్నయ్య అండ్ అందరం అలా బయట కూర్చున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది వచ్చేసి చిన్న సీటింగ్ ఏరియా లాగా. చిన్నప్పుడు పిల్లలందరం ఇక్కడే కింద మంచిగా పడుకునే వాళ్ళం. సో ఆబ్వియస్లీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా మెమరీస్ ఉంటాయి కదా. సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్ అన్నీ స్పెండ్ చేస్తాం చిన్నప్పుడు. బట్ ఇప్పుడు అంత టైం ఉండదు. అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ చిన్న కిచెన్. అండ్ ఇది వచ్చేసి వాళ్ళ బెడ్రూమ్. చిన్న ఇల్లు బట్ చాలా మెమరీస్ ఉంటాయి ఇంకా ఇంట్లో. ఇది వచ్చేసి టీవీ ఏరియా అండ్ హాల్ కూడా. అండ్ దీంట్లోనే మా అమ్మమ్మ పూజ చేసుకుని చిన్ని దేవుడి రూమ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి షో కేస్. మా అమ్మమ్మ చాలా పెట్టుకుంటుంది. ఆ ప్రైజెస్ వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్యకి రన్నింగ్లో వచ్చాయి. ఇది వచ్చేసి మా తాతమ్మ, మమ్మీ వాళ్ళ అమ్మమ్మ. అండ్ ఇది వచ్చేసి మా చిన్నప్పటి ఫోటో. నేను నా స్కార్ బుక్ కోసం దిగిన ఫోటో. ఇంకా ఫ్రేమ్ కట్టించుకున్నాం. ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఫోటో. అండ్ బయటికి వచ్చేస్తే చాలా చెట్లు ఉన్నాయి. ఇవన్నీ టమాటా చెట్లు. సో అమ్మమ్మ వెజిటేబుల్స్ సేల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అలా టమాటా చెట్లు పెట్టుకుంది బయట. ఇది వచ్చేసి షెడ్. చిన్నప్పుడు ఉయ్యాలలు కట్టుకొని చీర ఉయ్యాలలు చాలా ఊగేవాళ్ళం. అండ్ ఇంకా అలా లంచ్ ప్రిపరేషన్స్ చేసుకుంటూ అందరం అలా కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసి బయట ఎండాకాలం వస్తే అలా బయట మంచం వేసుకొని సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ ఆబ్వియస్లీ పిల్లలు వచ్చారు అని అంటే ఇంకేముంటుంది హ్యాపీనెస్ వాళ్ళకి, ఫుడ్ పెట్టాలనే కదా. సో మటన్ అండ్ చికెన్ తెచ్చారు. అలా కుక్ చేసుకుంటూ అన్నీ అలా పెట్టుకొని బయట ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తున్నాను అనమాట. చిక్కుడు చెట్టు ఉంటే మా కోసం చిక్కుడుకాయలు కోస్తూ ఉన్నారు అమ్మమ్మ, పిన్ని అండ్ అమ్మ. ఇన్ని చిక్కుడుకాయలు వచ్చాయి అండ్ ఫ్రెష్ చిక్కుడుకాయలు మన ఇంట్లో కాస్తున్నాయి. అలా బయటికి వెళ్దామని చెప్పి అందరం అలా బయటికి స్టార్ట్ అయ్యాం. బాయ్ మరి.